ఏఐవైఎఫ్ సిపిఐ బేతంచెర్ల నంద్యాల జిల్లా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ విజయవంతం. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఢిల్లీ నగరంలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులతో చర్చలు జరపాలి. విద్యార్థులపై పాశవికంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. నీటి పేపర్ లీకేజీ కారకులైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్ బేతంచెర్ల పట్టణంలో విజయవంతం చేసి అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల నుంచి వందలాది విద్యార్థులతో పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఉదయ్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్ ముఖ్య అతిథిగా హాజరై వారు బంద్ ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యా సంస్థలన్నింటినీ కూడా బంద్ చేసి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ విద్యా సంస్థలలో సిబిఎస్ఈ, నీట్ లాంటి పరీక్షలు ఈ 10 ఏళ్ల కాలంలో సుమారుగా 150 సార్లు పేపర్లు లీక్ కావడం జరిగింది. దానిలో భాగంగా సుమారుగా 20 మంది విద్యార్థులు ప్రాణాన్ని త్యాగం చేసి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మనలాంటి విద్యార్థులు, మన అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అన్న పానీయాలను మానేసి ఈ దేశంలో ఉన్నటువంటి దేశ రాజధాని అయిన ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. దానికి మద్దతుగా సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ 25 రోజులుగా ఈ రోజుకి కూడా కనీసం నీళ్లు కూడా తాగకుండా ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. దాన్ని కేంద్ర ప్రభుత్వం కనీసం రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్న పలంగా అతన్ని అరెస్ట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పటికీ ఆయన వైద్యాన్ని స్వీకరించకుండా అదే ఆమరణ నిరాదీక్షను అలాగే కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మన విద్యార్థులలో గానీ, అక్కడ ఢిల్లీలో జరిగేటువంటి విద్యార్థులలో గానీ, ఆయన కూతురు గానీ, ఆయన కూతుళ్ళు గానీ, కొడుకులు గానీ ఎవరు కూడా విద్యార్థులు లేరు. కానీ ఈ దేశంలో విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం, ఈ దేశంలో విద్యార్థులకు హక్కుల కోసం, ఈ దేశంలో విద్యార్థులకు న్యాయం జరగాలని చనిపోయినటువంటి 20 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలకు ప్రతీకగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నిరంకుశ ప్రభుత్వం విద్యార్థుల సమస్యను వినడానికి కూడా ఓపిక లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. మేము నరేంద్ర మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. నిజంగా నీ పిల్లలు ఆకలి దప్పులు మానేసి రోడ్ల మీద పడి ఈ నీట్ లాంటి పరీక్షల్లో పాల్గొంటే ఆ బాధ ఏదో మీకు అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపాలి. తక్షణమే దీనికి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన జరిగింది. మీరందరూ కూడా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లలో చూసే ఉంటారు. విపరీతమైనటువంటి దాడులతో పోలీసులు విద్యార్థులు విచక్షణారహితంగా కొడతా ఉన్నారు. లాఠీలకి, కర్రలకి ములికీలు కొట్టి ములికీలతో విద్యార్థుల్ని కొడతా ఉన్నారు. టియర్ గ్యాస్లు పెడతా ఉన్నారు. వాటర్ కెనాన్లు కొడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గాని, లేదా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా విద్యార్థుల పక్షాన ఇవ్వాలని పరిస్థితి ఉంది. వీళ్ళెందుకు స్పందించాలనంటే, నీట్ పరీక్ష అనేది జాతీయ స్థాయిలో జరుగుతుంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి ఉంది. మన ప్రాంతం నుంచి ఉన్నటువంటి విద్యార్థులు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రొటెస్ట్ కి మద్దతుగా మాట్లాడలేకపోవడం, వీళ్ళు నరేంద్ర మోడీ దగ్గర మోకరిల్లారన్న విషయం మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం విద్యార్థుల హక్కుల్ని కాలరాస్తూ వీళ్ళు కూడా ఇప్పటికిప్పుడు ఈ బంద్ను పిలుపునిస్తే ఎక్కడికక్కడ విద్యార్థి సంఘ నాయకులని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో, సబ్ జైళ్లలో ఉంచుతా ఉన్నారు. ఈ దాడులను, ఈ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కులను వినాల్సినటువంటి ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి నిద్రమత్తులో ఊగిపోతా ఉంటే ఈ దేశంలో విద్యార్థుల సమస్యలను పట్టించుకునే నాదుడు ఎవరని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలను వినాలి. ఆకలి కేకలతో, అర్ధాకలితో అలమతించేటువంటి విద్యార్థులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా కానీ సరే కనీసం వాళ్ళ తల్లిదండ్రులు రెక్కాడితే గాని తొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా పనిచేసి నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదనేటువంటి ఉద్దేశంతో వేల రూపాయలు ఖర్చులు చేసి విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివిస్తా ఉన్నారు. పిల్లలు చదువుకుంటా ఉన్నారు. దానికి భరోసా కల్పించినటువంటి ప్రభుత్వం నిద్రమత్తు వీడాలి. తక్షణమే ఢిల్లీలో విద్యార్థులతో చర్చలు జరపాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు బంద్ జరుగుతూ ఉంది. దీంట్లో మీ అందరూ పాలు పంచుకోవడం కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రాబోయేటువంటి రోజుల్లో ఆ విషయంలో అలాంటి సంఘటనలు మన ఇళ్లలో జరగవచ్చు. మన విద్యార్థులు కూడా ప్రాణాలను త్యాగం చేయాల్సినటువంటి రోజులు రావచ్చు. కారణం ఏంటంటే ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాలని ప్రశ్నించగలిగేది ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చదువుకున్నటువంటి విద్యార్థులు మాత్రమే. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు దేశంలో జరిగేటువంటి పరిస్థితుల మీద అవగాహన తెచ్చుకోండి. సోషల్ మీడియాలో జరిగేటువంటి అసత్య ప్రచారాల్ని, సత్య ప్రచారాల్ని అబ్జర్వ్ చేయండి. దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కనీసం మీరు మద్దతుగా నిలబడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి, పాల్గొన్నటువంటి పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీ విద్యార్థులకు అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మరిన్ని ప్రజా పోరాటాలలో మీ అందరూ కూడా పాల్గొనని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారిని, ఈ ధర్నా కార్యక్రమాన్ని, ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నా. మిత్రులారా, రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే.